కేరళలో బ్రెయిన్ ఫీవర్ కేసులు కలవరపెడుతున్నాయి. దీంతో శబరిమలకు వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు. అటు కేరళ ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు చేసింది. కేరళలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వైద్యులు సైతం తగు సూచనలు చేస్తున్నారు. కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కారణంగా బ్రెయిన్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రభుత్వం వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. దర్శనం సమయంలో స్నానాలు చేసే ముందు భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నీళ్లు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడులోకి చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే ఈ పరిస్థితి ప్రాణాంతకరంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు వెల్లడించారు. అధిక జ్వరం ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కేరళలో గత 11 నెలల్లో దాదాపు 170 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో 41 మంది మరణించారు. ఇక ఒక్క నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారిన పడగా వారిలో 8 మంది మృతి చెందినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమీబా వల్ల కలిగే మరణాలకు మూలాన్ని కనుగొనడానికి ఆరోగ్య శాఖ అధ్యయనం ప్రారంభించినట్లు వైద్య శాఖ తెలిపింది. ఈ అధ్యయనం మలప్పురం, కోజికోడ్, కొల్లం, తిరువనంతపురం వైద్య కళాశాలలపై నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే చెరువులు, కుంటలు, శుభ్రం లేని స్విమ్మింగ్ పూల్స్లో ఈత కొట్టడం లాంటివి చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చోట మెదడు తినే అమీబా పెరుగుతుంది. ఈత కొట్టడం లేదంటే స్నానానికి దిగి మునిగినప్పుడు అమీబా ముక్కు ద్వారా మెదడులోకి చేరి అక్కడే తిష్టవేస్తుంది. మెదడు కణజాలాన్ని నాశనం చేసి మెదడుకు వాపునకు కారణమవుతుంది. ఈ అమీబా సోకిన వారిలో 97% మందికి పైగా మరణిస్తారని, ఎక్కువ శాతం పిల్లలపైనే ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అమీబా బారిన పడిన తర్వాత బాధితుల్లో మెదడు వ్యాపి వ్యాధి ముదిరే లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఫిట్స్, వాంతులు లక్షణాలు ఉంటాయి. శరీరంలో అమీబా వృద్ధి చెందిన తర్వాత మెడ బిగుసుకుపోవడం, చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, మనోభ్రాంతి లాంటి సమస్యలు తలెత్తుతాయి. కోమాలోకి వెళ్లి చనిపోయే ముప్పు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.